అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సంఘము అంటే యేసుక్రీస్తు శరీరం మరియు దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన సమయాన్ని వృధా చేయక సద్వినియోగము చేసుకోవాలి అంటే క్రమముగా దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని ఆరాధన చేసి దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్యమును విని దానికి లోబడినప్పుడు మనము ఆయన శరీరములో అవయవములుగా అంటుకట్టబడతాం. అప్పుడే సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోగలుగుతాము. మన క్రియల ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. వారు కూడా దేవుని వైపు తిరుగుతారు. మనము లోకమునకు వెలుగుగా ఉండగలుగుతాము. హల్లెలూయా. అటువంటి జ్ఞానమును అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. దేవా, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు మరి ముఖ్యంగా సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా కృప అనుగ్రహించండి. మీ మందిరములో మాకు ప్రభువా సమృద్ధిని కలుగజేసి ప్రార్థన చేసి ఆరాధన చేసి మీ యొక్క శరీరంలో అంటుకట్టుబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.